హల్లెలూయా. ఈ సమయంలో ఆరాధన మనం చేద్దాము. అందరూ లేచి నిలబడి కొన్ని నిమిషాలు ప్రార్థన, స్తుతి, ఆరాధన కార్యక్రమంలోనికి మనం ముందుకు వెళ్దాం. అందరూ లేచి నిలబడి ప్రభు పాద సన్నిధిలో మనమందరము కూడా ఆత్మతో నింపబడదాము, వాక్యానికి లోబడదాము. దేవుని యొక్క దీవెనలు, ఆశీర్వాదాలు మెండుగా మనమందరము కూడా పొందుకుందాం. ప్రార్థన. కళ్ళు మూసుకోండి, చూడొద్దు, ఎవరితోనే మాట్లాడకండి, పక్కనున్న వారితో మాట్లాడకండి. యేసయ్యా, ఈ ఉదయకాల సమయంలోనైనా మీరు మాకిచ్చిన కృపను బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము నాయనా. పరిశుద్ధాత్మ దేవా, నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము నాయనా. ఈ దినమందునైనా నీ సన్నిధి మాకు దయచేయండి. ఆత్మతో బలపరచండి, మమ్మల్ని స్థిరపరచండి. 7వ నెల 20వ తారీఖు వరకు మమ్మల్ందరినీ కూడా కనికరించి కాపాడుతూ ఉన్నందుకై నీ పాద సన్నిధిలో స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము నాయనా. మమ్మలను ప్రత్యేకంగా ఆశీర్వదించి దీవించి నీ కృపతో బలపరిచి యేసయ్యా అని ప్రార్థన పూర్వకంగా మనము ఉందాం. ఆయన సన్నిధిలో స్తుతులు చెల్లించుదాం. ఆయన సన్నిధిలో ఆరాధన మనము చేద్దాం. సజీవుడైనటువంటి యేసయ్యని ఆరాధన చేయడానికి, ప్రభుని స్తుతించే భాగ్యాన్ని ప్రభు మనకు దయచేస్తూ ఉన్నారు. ఈ దినమందు స్తుతుల మీద ఆశీనుడైన వాడు మన యేసు ప్రభు. ఆయన సన్నిధులు మనం ఆరాధన చేయడానికి వచ్చాం. అనవసరమైన కౌరు చెప్పుకోవడానికి, అటు ఇటు తిరగడానికి, లేకపోతే కాలక్షేపానికి ఈ స్థలానికి మనము రాలేదు. దేవుని యొక్క ప్రణాళిక ద్వారా, దేవుని యొక్క చిత్తము ద్వారా ఆయన చిత్తాన్ని ప్రభు బయలుపరుస్తూ ఉండగా, వాక్యముతో ప్రభు మనతో మాట్లాడబోతూ ఉండగా, వాక్యముతో మనలను నడిపించబడి ఉండగా మనమందరము కూడా ప్రార్థన చేద్దాం. మనుష్యుల కొరకు దేవుని సన్నిధికి మనము వెళ్ళట్లేదు, మనుష్యుల కొరకు మనం ఆరాధన చేయడం లేదు, మనుష్యుల కొరకు దేవుని యొక్క వాక్యాన్ని మనము చదవడం లేదు. కేవలం దేవుని యొక్క సన్నిధిలో ఆయన కొరకే మనం బ్రతుకుతూ ఉన్నాం. ఆయన కొరకే నిరీక్షణ, విశ్వాసముతో ముందుకు కొనసాగిపోతూ ఉన్నాం. కనుక అనాలోచనగా ఎవరు కూడా ఉండొద్దు, అశ్రద్ధగా ఉండొద్దు. అశ్రద్ధగా ఆరాధన చేసిన వారు, కార్యాన్ని జరిగించేవారు, వారి శాపానికి గురి అవుతారని దేవుని యొక్క వాక్యము మనకు సెలవిస్తూ ఉంది. అలాంటి శాపం మనకు వద్దు. సజీవులుగా మనము ఉండాలి అంటే ఆయన సన్నిధిలో మనము యేసయ్యా అని మొర్రపెడదాం. నాతో మాట్లాడు యేసయ్యా అని మాట్లాడతాం. మన మనవి ఆయన ఆలకిస్తాడు. మనము చేస్తున్నటువంటి విజ్ఞాపన ఆయన ఆలకిస్తాడు. ఆయన సన్నిధిలో యథార్థమైన మనసు కలిగి, యథార్థమైన హృదయము కలిగి ఆయన సన్నిధిలో మనము ఆరాధన చేద్దాం. ఆయన సన్నిధిలో మనము స్తుతించుదాం. ఆయన సన్నిధిలో మనము మహిమపరచుదాం. యేసయ్యా, నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము నాయనా. అద్వితీయ సత్యదేవా, నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము నాయనా. హల్లెలూయా, 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 హల్లెలూయా. నా మనసారని సన్నిధిలో
సాగిలపడి నమస్కారము చేసేదా సాగిలపడి నమస్కారము చేసేదా అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా దేవదూతలు ఆరాధించి పరిశుద్ధుడా యేసయ్యా నా నిలువెల్ల నిండియున్నావు నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా సాగిలపడి నమస్కారము చేసేదా నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా సాగిలపడి నమస్కారము చేసేదా ప్రతి వసంతము నీ దయాకి నీడనే ప్రకృతి కలవల్లియో నీ మహిమను వివరించునే ప్రతి వసంతము నీ దయాకి నీడనే ప్రకృతి కలవల్లియో కృతజ్ఞతార్పణలతో ప్రభువా నిన్నే ఆరాధించేదా కృతజ్ఞతార్పణలతో కృతజ్ఞతార్పణలతో అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా యేసయ్యా నా నిలువెల్ల నిండి ఉన్నావు నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా సాగిలపడి నమస్కారము చేసేదా నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా సాగిలపడి నమస్కారము చేసేదా పరిమళించునే నా సాక్ష్య జీవితమే పరిశుద్ధాత్ముడు నన్ను నడిపించుచున్నందునే పరిమళించునే నా సాక్ష్య జీవితమే పరిశుద్ధాత్ముడు నన్ను నడిపించుచున్నందునే పరిశుద్ధాత్మలో ఆనందించగా హర్షధ్వనులతో హర్షధ్వనులతో పరిశుద్ధాత్మలో ఆనందించగా హర్షధ్వనులతో హర్షధ్వనులతో అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా యేసయ్యా నా నిలువెల్ల నిండి ఉన్నావు నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా సాగిలపడి నమస్కారము చేసేదా నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా సాగిలపడి నమస్కారము చేసేదా పక్షిరాజుపై నీ రెక్కలపై మోసితివే నీవే నా తండ్రివే నా బాధ్యత
బాధ్యతలు భరించితివే పక్షిరాజువై నీ రెక్కలపై మోసితివే నీవే నా తండ్రివే నా బాధ్యతలు భరించితివే యెహోవా నిన్నే మహిమా పరచెదా స్తుతి గీతాలతో స్తుతి గీతాలతో యెహోవా నిన్నే మహిమా పరచెదా స్తుతి గీతాలతో స్తుతి గీతాలతో అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా యేసయ్యా నా నిలువెల్ల నిండి ఉన్నావు నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసిరా సాగిలపడి నమస్కారము చేసిరా నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసిరా సాగిలపడి నమస్కారము చేసిరా సాగిలపడి నమస్కారము చేసిరా సాగిలపడి నమస్కారము చేసిరా నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసిరా 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 దేవదూతలు లేనటువంటి తరుణాన్ని పరిశుద్ధులైనటువంటి మనలను ఆయన సన్నిధిలో మనము స్తుతించడానికి ఆయన సన్నిధిలో మనము ఘనపరచబడడానికి ఆత్మశక్తితో నింపబడడానికి ఆత్మ నేత్రములు చేయడానికి యేసయ్య ఈ దినమందు మనకిచ్చినటువంటి శ్రేష్టకరమైన సమయాన్ని బట్టి ఆయన సన్నిధిలో మరు కుమారుడు చేతులు పైకెత్తి దేవునికి గట్టిగా స్తోత్రాలు చెల్లించండి. స్తోత్రం 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 స్తోత్రం. పక్షిరాజువై నీ రెక్కలపై మోసితివే నీవే నా తండ్రివై నా బాధ్యతలు భరించితివే. పక్షిరాజు రెక్కలపై మోస్తూ ఉన్నట్లుగా యేసయ్య మనలందరినీ కూడా ఈ భూలోకంలో ఉన్న ప్రతి మానవుడు పాప భారములంతా కూడా ఆయన మోస్తూ ఉన్నాడు. ఎంత సహనము, ఎంత ప్రేమ, ఎంత దీనత్వము. ఆయన మనకు పరమ తండ్రి, మన బాధ్యతలన్నీ కూడా ఆయన భరిస్తూ ఉన్నాడు. మన బాధ్యతలన్నీ కూడా ఆయన తీరుస్తూ ఉన్నాడు. ఏ విధంగా మనం ఆరాధన చేస్తూ ఉన్నాం, ఏ విధంగా స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం, ఏ విధంగా మనము ఆయన సన్నిధిలో కీర్తన చేస్తూ ఉన్నాం. వట్టి వలె వచ్చి మన వట్టి వలె వెళ్ళిపోతున్నామా? వాక్యము ద్వారా మనము నింపబడడానికి, వాక్యానుసారముగా దీవించబడడానికి, వాక్యానుసారముగా నడవడానికి కాలక్షేపానికి వస్తే ఆశీర్వాదం లేదు, కబుర్లు చెప్పుకోవడానికి వస్తే ఆశీర్వాదం లేదు,
నీవు నేను అందరము కూడా యేసయ్య పాద సన్నిధిలో చేరి ఆయనను స్తుతించి ఆయనను ఘనపరచి ఆయనను మహిమపరచి దేవుని యొక్క వాక్యము ద్వారా ప్రతి హృదయమును తాకబడునట్లుగా యేసయ్య సన్నిధిలో మనము అటువంటి దీవెనలు మనము మెండుగా మనము పొందుకోవాలి. ఎంతమంది ఆశతో ఉన్నారు? ఆశగల ప్రాణమును తృప్తిపరుస్తున్నానని యేసయ్య మనకు సెలవిచ్చాడు కదా. ఈ రోజు దేవుని యొక్క సన్నిధిలో మనమందరము కూడా మౌనంగా ఉండే కంటే, కబుర్లు చెప్పుకునే కంటే యేసయ్యతో మనము సహవాసము చేసేసి ఆయనతో మనము మాట్లాడాలి. నన్ను అడగండి మీకు ఇస్తానని యేసయ్య సెలవిచ్చాడు. ఈ రోజు మనము ఆయన సన్నిధిలో అడుగుదాం. మన అవసరతల నుండి ఆయన తీరుస్తాడు, బలపరుస్తాడు, శోధనల నుండి విడిపిస్తాడు. ఆ వాక్యము ద్వారా మన హృదయాల ద్వారా యేసయ్య నామములో వాక్యానుసారముగా సరిదిద్దుకొనుముగాక. వాక్యానుసారముగా మన హృదయాలను సరిచేయుగాక. వాక్యానుసారముగా మన మనసులను కుదుట పడుగాక. ఈ దినమందు పరిశుద్ధాత్మ దేవుడు మనలను బలపరుస్తూ ఉన్నాడు, మనలను సంధిస్తూ ఉన్నాడు, మనలను నడిపిస్తూ ఉన్నాడు. యేసయ్యా నీ నామము ఎంతో గొప్పది నాయనా, నీ ప్రేమ ఎంతో ఆశీర్వాదమైనది నాయనా. యేసయ్యా నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము నాయనా. పరిశుద్ధాత్మ దేవుడు మనలను బలపరుస్తూ ఉన్నాడు, మనలను తాకుతూ ఉన్నాడు. బంధువులు స్నేహితులు ఎంతో మందుండగా ఎన్నో మారులు నేను ఒంటరినయ్యేచితి. బంధువులు స్నేహితులు ఎంతో మందుండగా ఎన్నో మారులు నేను ఒంటరినయ్యేచితి. నా ఒంటరితనముతో మంచి స్నేహితునిగా, నా ఒంటరితనముతో మంచి స్నేహితునిగా చెంత చేరినావే, చెలిమి పంచినావే. చెంత చేరినావే, చెలిమి పంచినావే. గుండెల నిల్లాడివే నిల్లు పాడని యేసయ్యా, యేసయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా, యేసయ్యా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తుతించి పాడి కీర్తింతును, జీవము కంటే ఉత్తమమౌ నీ కృపను. హల్లెలూయా. స్తుతించి పాడి కీర్తింతును, జీవము కంటే ఉత్తమమౌ నీ కృపను. బంధువులు విడిచిపెట్టిన, రక్త సంబంధులను మనలను మరచిన యేసయ్య మనలను మరువజాలడు. ఆయన ఎన్నడూ కూడా మనలను మర్చిపోలేదు. ఈ భూప్రపంచములో ఉన్న మానవులందరినీ కూడా అపారమైన ప్రేమ, కృప, వాత్సల్యత, కనికరాన్ని యేసయ్య మనకు దయచేశాడు. కనుక యేసయ్య మనలను ప్రేమించువాడు, ఆయన జాలి కలిగిన వాడు. ఆయనలో దయ, ఆయనలో ప్రేమ, ఆయనలో జాలి, ఆయనలో సాత్వికం ప్రభు మనకందరికీ దయచేశాడు. భూమి మీద మిక్కిలి సాత్వికులలో మోషే సాత్వికుడైన వాడు. మోషేకి ప్రభు వాగ్దానం చేశాడు. ఈరోజు నీకు నాకు అందరికీ కూడా ఆయన వాగ్దానం చేశాడు. వాగ్దానం చేయడమే కాకుండా ఆ వాగ్దానమును
మన జీవితంలో నెరవేర్చాడు, నెరవేరుస్తూ ఉన్నాడు. ఇంకను అనేకమైనటువంటి విషయాలలో ఆయన నెరవేర్చబోతూ ఉన్నాడు. ఈరోజు ఆయన పాద సన్నిధిలో చేరి ఉండగా, ఆయన వాక్యము కొరకు మనము ఎదురు చూస్తూ ఉండగా, యేసయ్యా వట్టి వలే చేరి ఉన్నాము తండ్రి. మమ్మల్ని నిండుకుండ వేలే నిండైన ఆత్మతో బలపరిచినైనా నీ వాక్యము ఎంతో ప్రభావమైనది. నీ వాక్యము ఎంతో నాయన వాడిగల రెండంచెల ఖడ్గము గలది. ఈ దినమందు యేసయ్యా నీ వాక్యానుసారముగా మేము బ్రతకడానికి, నీ వాక్యానుసారముగా మేము నడవడానికి, నీ వాక్యానుసారముగా సంతోషము ఆనందము మా జీవితములో దయచేయబడడానికి, నీ వాక్యానుసారముగా మేము నాయన నీ సన్నిధిలో కడగబడడానికి, నీ సన్నిధిలో నైనా శుద్ధి చేయబడడానికి, నీ సన్నిధిలో నైనా నీ కృపతో మమ్మల్ని అమ్మలని కూడా బలపరచబడడానికి ప్రభు మనకిచ్చినటువంటి శ్రేష్టకరమైన సమయాన్ని బట్టి బిగ్గరగా రెండు చేతులు పైకెత్తి చప్పట్లు కొడుతూ యేసయ్య నామాన్ని మహిమపరచుదాం. యేసయ్యా 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 అని మొరపెడదాం, యేసయ్యా అని మొరపెడదాం. ఆయన సన్నిధిలో ప్రభు మనతో మాట్లాడబోతూ ఉండగా, ఆయన సన్నిధిలో స్తుతిస్తూ ఉండగా, ఆయన సన్నిధిలో ఘనపరుస్తూ ఉండగా దేవుని యొక్క సన్నిధిని మనకందరికీ కూడా ప్రభు దయచేస్తా ఉన్నాడు. ఈరోజు దేవుని యొక్క వాక్యానుసారముగా మనమందరము కూడా నడిచి దేవుని యొక్క దాసులను అభిషేకులను అభిషేకించి ఆత్మతో బలపరిచి ఈరోజు ఈ పగటి వేళ ఆరాధనలో పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడి వినగలిగిన చెవులను, గ్రహించగలిగిన మనసును, హృదయాన్ని ప్రభువే మనకందరికీ దయచేసి ఈరోజు ఆరాధన ప్రభు ఆశీర్వాదకరముగా, దీవెనకరముగా పరిశుద్ధాత్మ దేవుడు జరిగించి నడిపించులాగా